లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ వీడియోలో నీటి గురించిన అద్భుతాలు జరిగిన కొన్ని కార్యాల గురించి వివరించబోతున్నాం. పూర్తిగా చూడండి. వాటర్, నీరు, సృష్టిలో నీటి గురించి, నీటి ప్రాముఖ్యత గురించి చెప్పనవసరం లేదు. ప్రకృతిలో నీరు లేకపోతే జీవావరణం ఉండదు, ఎకోసిస్టమ్ ఉండదు. జీవించే ప్రతి జీవికి కూడా నీరు అనేది అవసరం. ప్రతి జీవరాశికి కూడా నీరు అనేది అవసరం. నీటితోనే బయోలాజికల్ ప్రాసెస్ జరుగుతుంది. నీరు లేకుంటే మనం తినే పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, పప్పులు సమస్త పంటలన్నిటికీ కూడా నీరు అనేది అవసరం. నీరు లేకుండా అగ్రికల్చర్ లేదు. క్లైమేట్ రెగ్యులైజేషన్కి కూడా, వాతావరణానికి కూడా నీరు చాలా అవసరం. నీరు లేకపోతే మండే అగ్నిగోళంలా తయారవుతుంది. మనిషి శరీరంలో కూడా సగం నీరే ఉంటుంది. నీరు లేకపోతే ప్రాణం పోద్ది. మానవుని ప్రతి అవసరం, పొద్దున్నే లేచి బ్రష్ చేసే పని నుంచి సాయంత్రం స్నానం చేసే వరకు ప్రతిరోజు నీరు అవసరం. ప్రతి అవసరానికి నీరు అనేది ఉపయోగిస్తాం. నీటి విలువ అలాంటిది. అందుకే దేవుడు జీవించు ప్రతి వాటికి కూడా మానవునికి భూమి మీద సముద్రాలు, నదులు, ఉపనదులు, సెలయేర్లు, కొలన్లు, సరస్సులు, నీటి ఓటలు, వాటర్ ఫాల్స్, కాలువలు, చెరువులు అని నీటిని ఏర్పాటు చేశాడు దేవుడు. ఆ నీరు ప్రతి భూభాగంలోనూ ప్రవహించేలా చేశాడు. అంత అవసరం నీరు. ఇది కాకుండా వర్షాల ద్వారా నీటిని అందిస్తున్నాడు. ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటి అవసరానికి తగ్గట్టు నీటిని మనకు అందుబాటులో ఉంచాడు దేవుడు. ఆఖరికి యేసు చేసిన మొదటి అద్భుతం నీటితోనే. ఆఖరికి విశ్వాసాన్ని ఒప్పుకునే బాప్తిజం నీటితోనే. అలాంటి నీటిని అదుపు చేయలేము, మార్చలేము. ప్రవాహాలను మార్చలేము. ప్రవాహాలను, వాటి రుచులను మార్చలేము. వాటి స్థితిని కూడా మార్చలేము. అంత పవర్ఫుల్ నీరంటే. అలాంటి నీటిని బైబిల్లో కొన్ని చోట్ల డివైడ్ చేశారు, విడగొట్టారు. వాటి దిశను మార్చారు. నమ్మశక్యం కాని వింతలు, అద్భుతాలుగా జరిగించారు. అవేంటో ఒక్కొక్కటే మనం చూద్దాం. నంబర్ 1, మొదటిది గాడ్ సెపరేట్స్ ద వాటర్. దేవుడు నీటిని ఏర్పాటు చేసే విధానము, వాటిని సెపరేట్ చేసే విధానాన్ని మనం చూస్తాం. ఈ సృష్టిని కలుగజేసేటప్పుడు ఆదికాండం 1వ అధ్యాయము 6వ వాక్యం 7వ వాక్యం చూడండి. దేవుడు జలముల మధ్య ఒక విశాలాన్ని కలుగజేశాడు. ఆ జలములను ఈ జలములను వేరుపరచగా అన్నారు. విశాలము క్రింద జలములు, విశాలము మీద జలములు వేరుపరచగా ఆ ప్రకారం అయ్యింది అని వాక్యం చెబుతుంది. ఈ వాక్యం ప్రకారం దేవుడు భూమిని కలుగజేసే క్రమంలో జలములను డివైడ్ చేశారు. ఈ వాక్యంలో డివిజన్ చాలామందికి అర్థం కాదు. నేను ఒక్క నిమిషంలో వివరించే ప్రయత్నం చేస్తాను దీని గురించి. దేవుడు జలముల మధ్య విశాలాన్ని ఏర్పరిచారు. ప్రాచీన యూదులు, ప్రాచీన హిబ్రూ వారి యొక్క నమ్మకం ప్రకారం ఒక నీటి మ్యాప్ని చూపించారు. చూడండి, ఈ పిక్చర్లో ఉన్నట్టు జలముల మధ్య విశాలమే వాతావరణం. ఈ విశాలానికి పైన వాటర్స్ ఉన్నాయి, క్రింద వాటర్స్ ఉన్నాయి. ఈ వచనం ఇప్పుడు అర్థం చేసుకోండి, క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, అందుకే పైనున్న వాటర్స్ అత్యధికంగా దూరంగానూ ఉంటాయి. ఉదాహరణకి చంద్రయాన్ 1 ద్వారా చంద్రుడి మీదకి రాకెట్ వెళ్ళినప్పుడు అక్కడ తెలిసింది ఏంటి? అక్కడ నీరు ఘనీభవించిన పార్టికల్స్ రూపంలో ఉంటుంది అని చెప్పి చంద్రయాన్ 1 సక్సెస్ ద్వారా మనం తెలుసుకుందాం. అలా చంద్రుడి మీదే కాదు, అంతరిక్షంలో వాటర్ సీక్రెట్స్ అనేవి ఇక చాలా రకాలుగా, చాలా విధాలుగా ఉండొచ్చు. అంతరిక్షం పైన అంతు చిక్కని వాటర్స్ కూడా ఉండొచ్చు. అంతేకాదు, వర్షాన్ని ఇచ్చేటువంటి మేఘాలు మనకి పైనున్న వాటిని రిప్రజెంట్ చేస్తాయి. అత్యధిక కుంభవర్షం కురిసేటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తాం. అంత వర్షం ఆకాశంలో ఎక్కడిది అని ఆశ్చర్యపోతాం మనం. భూమి నిండిపోతుంది, వరదలు ప్రవహించేస్తాయి, నదులు ఉప్పొంగిపోతాయి. అలాంటి వర్షాన్ని దేవుడిచ్చినప్పుడు అద్భుతమని ఆశ్చర్యపోతాం. ఆ వర్షం ఎక్కడి నుంచి వస్తుంది? సో ఇలా పైనున్న నీటిని గురించి కూడా వివరించబడింది. అకి క్రిందనున్న నీరు, సముద్రాలు, నదులు, ఉపనదులు, సరస్సులు, ఈ కొలన్లు, కాలువలు ఇవన్నీ కూడా వాటర్సే. డివైడ్ చేయబడ్డాయి, డివైడ్ చేశారు వాటిని. ఇక భూమి క్రింద నీరు కూడా, ఇప్పుడు మనం బోరు వేసినా, డ్రిల్ చేసినా వాటర్ వస్తుంది ఏంటి? ఆ వాటర్ ఎక్కడిది అంటే భూమి లోపల, భూమి క్రింద ఉన్నది. అలా భూమి పరిధి దాటి కూడా ఇంకా అంతరిక్ష పరిధిని దాటి నీరే ఉంటుంది అని చెప్పి ఈ ప్రాచీన హిబ్రూ స్కాలర్స్ అనేవి చెప్తారు. వీటిని డివైడ్ చేయడము అంటే ఆకాశ మహాకాశాల నుంచి భూదిగంతముల వరకు కూడా ఎక్కడ చూసినా నీరే. భూమి మీద ఏ ప్రాంతానికైనా నీరు అందేలాగా డివైడ్ చేశారు. ఊహించుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ఎంత కష్టంగా ఉంది అంటే వాటిని అంతలా డివైడ్ చేశాడు. దేవుని సృష్టి ఇది. ఈ గెలాక్సీలో ఈ ప్రాచీన వివరణ కొంచెం తేడాలు అనిపించినా కానీ
ఆకాశంలో శూన్యంగా మనకు కనిపిస్తుంది కదా అనుకున్నా కానీ మనం భూపరిధి ఈ వాతావరణం దాటి వెళ్ళినప్పుడు మనకి ఊపిరాడదు, ఆ గాలి మనం పీల్చలేము, మనం చనిపోతాం. అంటే అది దేవుడు విశాలపరిచిన వాతావరణంలా లేదు, అక్కడ మనం నివసించే యోగ్యంలా లేదు, అక్కడ వేరే వాతావరణం ఉంది, అక్కడ వేరేలా ఉంది, అది పీల్చుకుంటే మనం చనిపోతాం, అక్కడ మనం ఉండలేము, బ్రతకలేము. అంతు చిక్కనటువంటి ఒక గ్రావిటీని, ఒక వాతావరణాన్ని దేవుడుంచాడు. ఈ ప్రాచీన యూదుల యొక్క చిహ్నం కొంచెం మనకు అర్థమైనా, కొంచెం మన ఖగోళానికి డిఫరెంట్గా అనిపించినా కానీ ఆకాశము పైన ఆకాశము క్రింద వాటర్ ఉంది, భూమి కింద భూమి పైన కూడా వాటర్ ఉంది, అది మాత్రం మనకు క్లియర్గా అర్థమవుతుంది. అలా దేవుడు వాటర్స్ని డివైడ్ చేశాడు. సృష్టి కలుగు చేసినప్పుడే దేవుడు డివైడ్ చేశాడు. ఇది మొదటి డివిజన్ అయితే, ఇక రెండవ సందర్భం మోజెస్ పార్ట్స్ ద వాటర్స్. మోషే ఎర్ర సముద్రాన్ని రెండుగా విభజించడం గురించి బైబిల్లో చదువుతాం. నిర్గమాకాండం 14వ అధ్యాయంలో 21, 22 వాక్యాలు కరెక్ట్గా చూడండి. ఈ ఇజ్రాయేలు ప్రజలు ఈజిప్టు బానిసత్వంలో ఉన్నప్పుడు మోషే నాయకత్వంలో వారి చెర నుంచి విముక్తి కలిగించి ఈ ఈజిప్టు చెర నుంచి ఇజ్రాయేలు ప్రజలు బయటకు వచ్చేశారు. ఈ ఈజిప్టు భూభాగం నుంచి దూరంగా వచ్చినా కానీ వారికి దారి లేదు. వెనుక ఫరో సైన్యం చంపడానికి వస్తున్నారు, ముందుకు వెళ్ళడానికి లేదు, ముందేమో ఎర్ర సముద్రం ఉంది. ఇక ముందు సముద్రం, వెనక సైన్యం. ఆ స్టేజ్లో ఉక్కిరిబిక్కయ్యి భయపడుతున్న సమయంలోనే జరిగిన అద్భుతం ఇది. దేవుడు మోషేకు చెప్పాడు, నేనున్నాను అని. ఏదైతే చెప్పాడో అది చేయమని చెప్పాడు. మోషే కర్ర ఎత్తి చెయ్యి చాపి చూపించగానే సముద్రం అద్భుతంగా తన ప్రవాహ దిశను మార్చుకొని ఆటుపోట్లు ఆపుకొని సముద్రం రెండుగా విభజించబడింది. ఎంత అంటే ఆరిన నేల కనిపించేంత లోతుగా కూడా ఇజ్రాయేలు ప్రజలు ఆరిన నేల నుంచి నడిచి ఎర్ర సముద్రం దాటి వెళ్ళిపోయారు. అక్కడ అద్భుతంగా వాటర్ డివైడ్ అయ్యింది. ఇది కొందరు లోతు లేదు అనుకుంటారు, అందుకే నడుచుకుంటూ వెళ్ళారు అంటారేమో. ఆ తర్వాత ఆ మార్గం ద్వారా వారిని చంపడానికి వచ్చిన ఈజిప్టు వాళ్ళు, ఈ ఫరో సైన్యం అంతా వారి గుర్రాలు, గుర్రపు రౌతులు, రథాలు, సైన్యాలు అది దాటే ప్రయత్నం చేస్తున్నప్పుడు వారు మునిగిపోయారు, కొట్టుకుపోయారు, చనిపోయారు. 28వ వాక్యం చూడండి, మనకు స్పష్టంగా తెలుస్తుంది. మహా అద్భుతం ఇది. నీళ్లు విభజించబడి ఇజ్రాయేలు వారు రక్షించబడ్డారు, యెహోవా శక్తిని తెలుసుకున్నారు, వారికి మార్గనిర్దేశం చేయడానికి సముద్రం విభజించబడింది. ఇది రెండవ సందర్భం. ఇక మూడవ సందర్భం యెహోషువ కాలంలో జరిగిన సందర్భం. యెహోషువ అలాగే ఇజ్రాయేలు ప్రజలు కూడా యోర్దాను నది దాటేటువంటి సందర్భం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 5 నుంచి 17 వాక్యాల్లోనూ, అలాగే 4వ అధ్యాయము మొదటి 18 వాక్యాల్లోనూ జరిగిన మరో అద్భుతం ఇది. సర్వలోకనాథుడైన దేవుని నిబంధన మందసము ద్వారా దేవుడు చేసిన కార్యం ఇది. జీవము గల దేవుడు నీ మధ్య ఉన్నాడు అని తెలుసుకొనడానికి మందసాన్ని యోర్దాను నది దాటిస్తాను అని దేవుని ద్వారా తెలియచేయబడింది. దాని ద్వారా వారు ప్రయాసపడుతున్న, భయపడుతున్న శత్రువులైన కొంతమంది అది తెలుసుకుంటారు అని. ఇజ్రాయేలు ప్రజల యొక్క దేవుడు ఏంటో, ఇజ్రాయేలు ప్రజలేంటో తెలుసుకుంటారు అని చెప్పి దేవుడి కార్యాన్ని చేశాడు. కానానీయులు, హిత్తీలు, హివ్వీలు, పెరిజ్జీలు, గిర్గాషీయులు, అమోరీయులు, యెబూసీయులు, అక్కడ స్థానికంగా నివసిస్తున్న వారు ఇజ్రాయేలు వారి గురించి, దేవుని గురించి తెలుసుకుంటారు అని ఈ కార్యం జరిగింది. ఇజ్రాయేలు వారికి బోధించడానికి కూడా ఈ కార్యం జరిగింది. ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్కరు, 12 గోత్రాల నుంచి 12 మంది దేవుని మందసాన్ని మోసే యాజకులు కూడా వచ్చారు. యోర్దాను నది దగ్గరకు వచ్చారు, మందసాన్ని తీసుకొచ్చారు. 14వ వాక్యం చూడండి, అది కోతకాలం. యోర్దాను నది గట్లన్నీ కూడా, గట్ల మీదకు కూడా పొర్లిపోతుంది యోర్దాను నది. అంటే అంత నిండుగా పొర్లి పారుతుంది. అలాంటి నదిలో మందసము మోసేటువంటి యాజకులు కాళ్ళు పెట్టగానే అది ఆరి నీళ్లు విభజించబడి వేరే ప్రవాహ దిశను మార్చుకొని వారికి మార్గం చూపించింది. నది రెండుగా విభజించబడి మందసము ఆరిన నేల మీద తీసుకెళ్లబడింది. అక్కడ వాటర్ విభజించబడింది. యోర్దాను నది డివైడ్ అయ్యింది. అలా డివైడ్ అయ్యి మార్గం రాగానే వెనుక వచ్చిన ఇజ్రాయేలు వారంతా నడిచి వెళ్లే వరకు కూడా ఆరిన నేల అలా ఆరినట్టే ఉంది. అక్కడ వాటర్ డివైడ్ అయిన అద్భుతం అది. ఇక నాలుగవ సందర్భం ఏలియా దగ్గర జరిగింది. ఎలీజా పార్ట్స్ ద జోర్డాన్ రివర్. ఏలియా ప్రవక్త యోర్దాను నది దగ్గర చేసిన దేవుని మరో అద్భుతం ఇది. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 5 నుంచి 9 వాక్యాల్లో తెలుపబడింది ఇది. ఈ దేవుని అద్భుతం చారిత్రక పరంగాను సాంప్రదాయ విధానంలో కూడా వెల్లడైంది, అక్కడ తెలియచేయబడింది. ఏలియా ప్రవక్తను దేవుడు పిలుచుకున్నాడు. దేవుని పిలుపు మేరకు పరలోకానికి తీసుకొని వెళ్ళాలి అనే పిలుపు మేరకు ఏలియా ప్రయాణమయ్యాడు. అలా ప్రయాణమైనప్పుడు ఎలీషా మాత్రం నేను కూడా వస్తాను, నేను వెళ్ళను అని మారం చేశాడు.
అలా కొంత దూరం ఎలీషాతో పాటు ఇతర శిష్యులతో పాటు ఏలియా వెళ్ళినప్పుడు కొంత దూరం వెళ్ళగానే అక్కడ ఏలియా ఆగిపోమంటాడు. శిష్యులందరూ ఆగిపోయారు, కానీ ఎలీషా ప్రవక్త నేను వస్తాను, నేను ఆగను అంటాడు. అలా యోర్దాను నది దగ్గరికి కూడా వస్తారు. ఏలియాకు చెందిన 50 మంది శిష్యులు దూరంగా ఆగిపోయినప్పుడు ఏలియాతో ఎలీషా మాత్రమే ముందుకు వెళ్తుండగా యోర్దాను నది దాటడానికి ఏలియా తన దుప్పటి తీసుకున్నాడు. తన దుప్పటి తీసుకుని మడత పెట్టి నీటి మీద కొట్టాడు. అలా నీటి మీద కొట్టగానే అది అవతలకు యువతలకు కూడా విడిపోయింది. అంటే నేల వచ్చేంత వరకు కూడా అది ఆరిపోయేంతగా అది డివైడ్ అయింది. వాటర్ అక్కడ డివైడ్ అయింది. ఏలియా అద్భుతంగా యోర్దాను నది మధ్యలో నుంచి ఒక మార్గం ఏర్పాటు చేశాడు. వారిద్దరు కూడా నడిచి వెళ్ళారు. అక్కడ కూడా నీరు అనేది డివైడ్ అయ్యి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసింది. ఇక 5వ సందర్భం కూడా చూద్దాం. 5వ సందర్భం ఎలీషా ప్రవక్త చేశాడు. ఎలీషా పార్ట్స్ ద వాటర్ అట్ ద జోర్డాన్ రివర్. ఏలియా వెళ్ళిపోయిన తర్వాత శిష్యుడైనటువంటి ఎలీషా అడిగిన దాని ప్రకారము ఏలియా దుప్పటి వస్తుంది. పరలోకం నుంచి వెళ్ళిపోయేటప్పుడు పైనుంచి దుప్పటి మాత్రమే కిందకు పడుతుంది. ఎలీషా ఆ దుప్పటిని తీసుకుంటాడు. యోర్దాను నది దాటి వెళ్ళింది ఇద్దరే. ఏలియా మాత్రం వెళ్ళిపోయాడు దేవునితో, మిగిలిపోయింది ఎలీషా. మళ్ళీ రావాలి అంటే యోర్దాను నది దాటి రావాలి. యోర్దాను నది దాటాలి అంటే ఏలియా చేసిన అద్భుతమే మరలా ఇక్కడ జరగాలి. ఏలియా అద్భుతం చేశాడు కాబట్టి అక్కడ వెళ్ళారు. ఇప్పుడు ఎలీషాకేం రాదు, ఎలీషాకేం తెలియదు. అందుకే ఆ దుప్పటి తీసుకుని యోర్దాను నీటి మీద ఈయన కూడా కొట్టగా ఆ నది ఇటు అటు విడిపోయింది. ఆరిన నేల ఏర్పడిపోయింది. అలా ఆరిన నేల ఏర్పడినప్పుడు ఎలీషా నడుచుకుంటూ మరలా తిరిగి వచ్చేసాడు. ఇక్కడ అదే నది మళ్ళీ డివైడ్ అయింది. సో ఏలియా చేసిన అద్భుతం లాంటిది ఎలీషా కూడా చేశాడు. అక్కడ దేవుని కార్యం చూశాడు. ఈ విధంగా 5 సార్లు బైబిల్లో మనకు ప్రస్తావించబడింది. అద్భుతంగా సముద్రంలోనూ నదిలోనూ కూడా వాటర్ డివైడ్ అవ్వడాన్ని మనం చూస్తాం. ఇలా అద్భుతమైనటువంటి జలాన్ని, జీవాన్ని కలిగజేసే నీటిని 5 సార్లు డివైడ్ చేయడం మనం చూస్తాం. ఇవి కాకుండా మేఘం ద్వారా చేసిన అద్భుతాలు, నీటి ద్వారా చేసిన అద్భుతాలు, నీరు రక్తంగా మారిన విధానం, ఇలా నీటి ద్వారా అనేకమైన అద్భుతాలు చేశాడు. యేసుక్రీస్తు వారు కూడా నీటిని ద్రాక్షారసంగా మార్చడం, నీటికి సంబంధించి చాలా అద్భుత కార్యాలే మనం చూస్తాం. ఇలాంటివి ఉన్నా మనం ఎప్పుడూ చేయలేని వాటర్ని డివైడ్ చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం. దేవుడు సముద్రాలు, నదులు అన్నిటి మీద అధికారం కలిగిన వాడు. మనం నీటితో చిన్న చిన్న వాటివి చేయగలమేమో కానీ నదిని కానీ సముద్రాన్ని కానీ మనం ఏమీ చేయలేం. వాటిని చూసి భయపడతాం. ఆ నీరు మనల్ని ముంచేస్తుంది, చంపేస్తుంది. అలాంటి కార్యాలే ఇప్పుడు మనం చెప్పుకున్నవి. అలాంటి కార్యాలే దేవుడు చేసినవి. అలాంటి దేవుని అధికారాన్ని సూచిస్తాయి అవి. దేవుని యొక్క శక్తిని ఈ అద్భుతాల ద్వారా తెలియచేయబడింది. సృష్టిపై దేవునికున్న అంతిమ శక్తిని, సృష్టిపై దేవునికున్న కంట్రోల్ని వీటి ద్వారా మనం తెలుసుకోవాలి. అసాధ్యమైన పరిస్థితుల్లో కూడా ప్రజలకు మార్గాన్ని అందించేటువంటి దేవుని సహాయం కూడా మనకు తెలుస్తుంది. ఈ చర్యలు దేవుని యొక్క విమోచనకు, రక్షణకు కూడా చిహ్నంగా చెప్పబడతాయి. సో నీరు అనేది బైబిల్లో గందరగోళాన్ని, ప్రమాదాన్ని సూచించేది అని నమ్ముతారు కొంతమంది. అలాంటిది అడ్డంకులను అధిగమించే దేవుని సహాయంగా ఇవి ఉన్నాయి అని తెలుస్తుంది. యెజ్రెయేలు ప్రజలకి, ఎలీషాకి, ఏలియాకి, యెహోషువ కాలంలో మందసం నడిపినటువంటి యాజకులకు అందరికీ కలిగిన కార్యం ఇది. మనకు కూడా దేవుడు వీటిని రక్షణ, విమోచన కార్యాలుగా చూపిస్తున్నాడు. అలాగే మనం అందుకోలేని లేదా మనం చేయలేని గందరగోళ పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు చేసే సహాయం ఎలాంటిదో కూడా దేవుడు సూచిస్తున్నాడు. కాబట్టి ఈ విషయాల ద్వారా మనం నేర్చుకోవాలి. సో దేవుని సర్వభౌమాధికారాన్ని, అలాగే దేవుడు తన వారికి ఎలాంటి ఆపదల నుంచి రక్షిస్తాడో, ఎలాంటి మిరకిల్స్ చేస్తాడో, ఎలాంటి సహాయాన్ని అందిస్తాడో కూడా వీటి ద్వారా మనం అర్థం చేసుకోవాలి. వాటర్ డివైడ్ చేసిన విధానం మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది ఈ వీడియోలోని అంశం. ఈ విషయం క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేదైనా సందేహం ఉన్నా లేదా ప్రార్థన అవసరతలు ఏదైనా ఉన్నా కూడా వాట్సాప్ నంబర్ స్క్రీన్ మీద ఇస్తున్నాను, వాట్సాప్ చేయండి. అలాగే మా వ్యయ ప్రయాసలకు, మా యొక్క పరిచర్యలకు సహాయాన్ని చేయాలి అనుకుంటే మీ విలువైన సహాయాన్ని, కానుకలను పంపించండి. స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి. సో ఈ విషయం నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు కూడా ఇది షేర్ చేయండి. మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతో మరొక వీడియో ద్వారా నేను మరలా రావడానికి ప్రయత్నం చేస్తాను. అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మనందరికీ తోడయుండి మనల్ని బలపరచునుగాక. ఆమేన్.